అయోధ్య అనేది భగవంతుడు శ్రీరాముడి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇది కేవలం ఒక పురాతన నగరం మాత్రమే కాదు. ఇది ధర్మం, భక్తి, రామభావంతో నిండిన పవిత్ర క్షేత్రం. అయోధ్యలో అనేక ప్రాచీన పవిత్ర ఆలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి శ్రీరామ జన్మభూమి మందిరం. ఇది భగవంతుడు శ్రీరాముడు జన్మించిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అద్భుతమైన రామాలయం నిర్మించబడింది. ప్రధానంగా భక్తులు రామలల్లా విగ్రహాన్ని దర్శించేందుకు వస్తారు. హనుమాన్ గర్హి అయోధ్యలో అత్యంత ప్రసిద్ధమైన హనుమాన్ ఆలయము. ఒక కొండపై నిర్మించబడి 76 మెట్లపైకి వెళ్ళి దర్శించాల్సి వస్తుంది. ఇక్కడ చిన్న హనుమాన్ విగ్రహం మాతృ రూపంలో ఉన్న హనుమంతుడు దర్శనమిస్తారు. అయోధ్యకి రక్షకుడిగా హనుమంతుడిని భావిస్తారు. కనక భవన్ ఇది రాముడు సీతమ్మవారు విహరించే స్వర్ణ నివాసంగా ప్రసిద్ధి. ఇక్కడ సీతారాముల విగ్రహాలు చాలా అందంగా స్వర్ణతుల్యంగా అలంకరించబడి ఉంటాయి. ఈ ఆలయం కైకేయి ఇచ్చిన కానుకగా గుర్తింపు పొందింది. నాగేశ్వర్నాథ్ ఆలయము అయోధ్యలోని ప్రముఖమైన శివాలయము. శ్రీ వాసుదేవుడి కుమారుడు కుశుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని కథనం. మహాశివరాత్రి పర్వదినంలో వేలాది మంది భక్తులు ఇక్కడకు వస్తారు. శ్రీ వాల్మీకి రామాయణ భవన్ ఇది రామాయణాన్ని శ్రద్ధగా వ్రాసిన వాల్మీకి మహర్షికి అంకితంగా ఉన్న ప్రదేశము. ఇది విద్యార్థులు, సాధకులు, భక్తులకు చదవడానికి శాంతమైన స్థలంగా ఉంటుంది. ఇందులో రామాయణ పఠనం, పాఠశాలలు కూడా ఉంటాయి. తులసీదాస్ స్థలాలు తులసీదాస్ గారు రామచరిత మానస రచించిన చోటుగా గుర్తించబడే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. తులసీ భవన్, తులసీ ఘాట్, తులసీ కుండ్ లాంటి ప్రదేశాలు భక్తుల ఆరాధనకు కేంద్రాలు. ఇతర ముఖ్యమైన ఆలయాలు ఏమిటి అంటే సీతాకుండ్ సీతమ్మవారి స్మృతిగా ఉన్న స్థలం, గుప్తార్ ఘాట్ శ్రీరాముడు జల సమాధి పొందిన స్థలం, భరత్ కుండ్ భరతుడు తపస్సు చేసిన స్థలము, శృంగవేరపురం ఆలయం. నిజానికి ఇది ప్రయోగ సమీపంలో ఉంటుంది, కానీ అయోధ్య యాత్రలో దీన్ని కూడా గుర్తు తెచ్చుకుంటారు. అయోధ్యలో ప్రతి వీధి, ప్రతి గది రాముడి నామస్మరణతో నిండి ఉంటుంది. ఇక్కడ ఆలయాలే కాకుండా రామాయణ స్మృతులుగా మిగిలిన పవిత్ర ప్రదేశాలు మన హృదయాన్ని తాకుతాయి.